పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. కానీ చివరికి వాళ్ళకు చూపించేది వీళ్ళు అనాథ శరణాలయాలు, ఓల్డేజ్ హోములు. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. ఆయన భార్య చెప్తుంది, ముసలిదాన్ని ఎందుకంటే తీసుకెళ్ళడం, మనం అమెరికాలో చట్టపట్టాలు వేసుకొని తిరగవచ్చు, వీళ్ళని ఇక్కడే వదిలేయండి, ఇక్కడ ఏం మనకి ఇల్లు గిల్లు లేదు కదా, ఓ పని చేద్దాం, ఓల్డేజ్ హోమ్ ఉంది అక్కడ, అందులో పెడద్దాం, వాళ్ళు ప్రతి పూట భోజనం పెడతారు, నెలకి ఇన్ని డబ్బులని ఇచ్చేద్దాం వాళ్ళకి. ఆహా, ఎంత ప్రేమ కన్నవారి మీద. కానీ మనల్ని కన్నాడే తండ్రి ఎవరు? పైన ఉన్నాడు, ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ఎక్కడ మనశ్శాంతి ఉంటే ఆ పిల్లల దగ్గరికే వస్తాడు ఆయన. దేవుడండి. ఆ థియేటర్లు అంట, మార్కెట్లు అమ్మడు, మాల్స్ వెనకాల రోడ్ల మీద అల్లటప్పాలుగా తిరిగేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాడండి ఆయన? పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ ఆయన ఎందుకు ఉంటాడు వాళ్ళ దగ్గర? ఆయన మాటలు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన మాటలు ఎవరో చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు మన పరలోకపు తండ్రి యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుడు చెవియొగ్గి ఆలకించును. మన మాటలు వినడానికి వస్తాడు, మధ్యకి వచ్చేస్తాడట. నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఏమంటే చిన్నపిల్లలిద్దరూ మన గర్భాన పుట్టిన పిల్లలిద్దరూ చిన్నోళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు వినాలనిపిస్తుందా, కొట్టాలనిపిస్తుందా? వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినాలనుకుంటాం, వాళ్ళ ముద్దు మాటలు వినాలి అనుకుంటాం. పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి కూడా ఎవరిద్దరు, వాళ్ళిద్దరు ఎలాటోలట మాట్లాడుకునే వాళ్ళిద్దరూ యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు, దేవుని యందు, తండ్రి యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి దేవుడు చెవియొగ్గి వారి మాటలన్నీ వింటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. ఇద్దరు ముగ్గురు నా నామమున, ఇద్దరు ముగ్గురు నా నామాన్న, నా పేరు మీద ఎక్కడ కూడియుందురో ఎక్కడ కూర్చుంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. వాళ్ళ మధ్యకి వచ్చి నేను కూడా కూర్చుంటానన్నాడు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు, ఎంత మంచి దేవుడండి. అన్నం ముందు కూర్చుంటాను కదండి అన్నం తినడానికి, కన్న తండ్రి నాయన అంటాను. అన్నం తినేసిన తర్వాత లేచిపోతాను కదండి, కన్న తండ్రి నాయన అంటాను. పడుకోవడానికి వెళ్తాను కదండి, కన్న తండ్రి నాయన అంటాను. స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తాను కదండి, కన్న తండ్రి నాయన అంటాడు. కన్న తండ్రి నాయన, కన్న తండ్రి నాయన, కన్న తండ్రి నాయన. మాటి మాటికి ఆయన పిలవాలని ఉంటుందండి నాకు, మాటి మాటికి. ఎందుకు? ఒరే నాన్న, నువ్వు ముసలైపోయి తలంతా పండిపోయినా నేను నిన్ను చంకలో వేసుకుంటానురా అన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడండి. నన్ను చంకలో వేసుకోవడానికి మా అమ్మ లేదండి, వాళ్ళే కదండి మరి నన్ను చంకలో వేసుకోవాలి. నన్ను కన్నా నా తండ్రి లేడండి నన్ను చంకలో వేసుకోవటానికి.
మనల్నందరినీ కన్న దేవుడు ఉన్నాడండి. ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ఇది చెప్పాడు. నువ్వు ముసలైపోతే నీ పిల్లలు ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అలా అనుకోకు నాన్న, నిన్ను నా చంకలో వేసుకుంటాను. నిన్ను నా చంకలో వేసుకుంటాను నాయన. నువ్వు నా గర్భాన్న కదా పుట్టావు. ఏమంటున్నాడు? 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముసలితనము వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ్యే వరకు, నీ తల వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినంత వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. నేనే కదా చేశాను. చంక పెట్టుకొని వాడను నేనే. చంకనెత్తుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నిన్ను నేనే. ఎత్తుకొని రక్షించువాడును. అది పిడుగులా, భూకంపమా, ప్రళయమా? రక్షించువాడను నేనే. బా, ఎంత పెద్ద సెక్యూరిటీ అండి మనకి చెప్పండి. భక్తులకు ఎంత పెద్ద సెక్యూరిటీ. దేవుడేనట, దేవదూతలు కూడా కాదు, దేవుడే. నెల చదువు ఆయన ఎంత బాగుందో. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నిన్ను నేనే. ఎత్తుకొని వాడును నేనే. కొడుక, నేనే కూతురా. తల వెంట్రుకలు నెరయ్యే వరకు, మీ తల వెంట్రుకలు మెరిసే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నిన్నెత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. నేనే కదా మిమ్మల్ని చేశాను. చంక పెట్టుకొని వాడను నేనే. శంకరో వేసుకున్నవాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నిన్ను నేనే. ఎత్తుకుంటూ రక్షించేవాడను నేనే. ఎంత మంచి దేవుడు. ఇంత మంచి దేవుడిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకోరా మీరు? భోజనం తినేటప్పుడు కానీ, రోడ్డు ఎక్కేటప్పుడు కానీ, పనికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఎక్కువ ప్రేమించండి. మాటి మాటికి దేవుణ్ణి మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ.